తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ కీపై ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో ఈ నెల 13 నుంచి 17 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 17 సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని అధికారులు సూచించారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ ఈ నెల 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. పరీక్షకు మొత్తం 4.3 లక్షల మంది దరఖాస్తు చేయగా 3.2 లక్షల మంది హాజరయ్యారు. ఆ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. కీపై ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ప్రాథమిక కీ మాస్టర్ ప్రశ్నపత్రం అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మొదట కమిషన్ వెబ్సైట్లోని ప్రత్యేక లింక్ ద్వారా వ్యక్తిగత వివరాలను ధృవీకరించి అభ్యంతరాలను ఆంగ్లంలో నమోదు చేయాలి. వాటికి తగిన రుజువులు పుస్తక రచయిత పేరు, పుస్తకంలో పేజీ నంబరు, పత్రికా ఎడిషన్, పేజీ నంబరు, పబ్లిషనర్ పేరు, వెబ్సైట్ URL వివరాలను ఇవ్వాలి. ఈమెయిల్, వ్యక్తిగత వినతులు గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోం అని కమిషన్ కార్యదర్శి నవీన్ నీలోకర్ స్పష్టం చేశారు. మరోవైపు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్షా కేంద్రాలన్నీ హైదరాబాద్ పరిధిలోనే ఉంటాయని తెలిపింది. ప్రతి పేపర్ కాల పరిమితి 3 గంటలని, పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించింది. జనరల్ ఇంగ్లీష్ పేపర్ 10వ తరగతి స్థాయిలో ఉంటుందని, ఆ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకుల నిర్ధారణలో పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. పరీక్షల పూర్తి స్థాయి సిలబస్ కోసం 2024 ఫిబ్రవరి 19న జారీ చేసిన గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటన పరిశీలించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది.